అమ్మ మిగులు భూమి, 1 కోటి ఎకరాల భూమి ఉందమ్మ. భూమి లేని వాళ్ళు 25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మనిషికో ఎకరం పంచుకుంటాం. 25 లక్షల కుటుంబాలు మేము భూమి పంచుకోవద్దా? భూమి పంచుకుంటాం, హాస్పిటల్ కట్టుకుంటాం, స్కూల్ కట్టుకుంటాం, సమాజంలో గౌరవంగా పెరుగుతాం, సమాజంలో ప్రధాన శ్రవంతికి రావడానికి రాజ్యానికి వస్తాం అని తల్లిదండ్రులకు చెప్తాం మనందరం కలిసి గ్రామాలు. ఆ విధంగా ఒక్కొక్క ఇంటికి చెప్పి, ఒక్కొక్క కుటుంబానికి చెప్పి, ఒక బోర్డు పెట్టి, ఒక గ్రామంలో చెట్టుకి ఎక్కడో సెంటర్లు అందరిని కూర్చోబెట్టి, అమ్మా మనం తాగే సారా డబ్బులు 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయి అమ్మా గవర్నమెంట్. ఈ 1,00,000 కోట్లతోటే మనకి పింఛన్లు ఇస్తారమ్మా. మనం తాగే సారా డబ్బులు, మనం ఖర్చు పెట్టే డబ్బులు, మన ఉప్పుకి, మిరపకాయలకి, బట్టలకి, షాపులకి కట్టే ట్యాక్స్లు మొత్తం గవర్నమెంట్ కి 1,50,000 కోట్లు వస్తాయమ్మా. ఈ 1,50,000 కోట్ల పైసలతోటే మనకి సంక్షేమ పథకాలు పెడుతున్నామ్మా. వాడు మన పైసలతోటే మనల్ని ఈ విధంగా చేస్తాడు. ఈ పైసలన్నీ మనయే, ఈ ఓట్లన్నీ మనయే, ఓట్లు మనయే, పైసలు మనయే. మనల్ని కొట్టించే పోలీసు వాళ్ళు మనవాళ్ళు. రాసిన రాజ్యాంగం మనది. ఇక చెప్పండి, రాసిన రాజ్యాంగం నీదేనా? వచ్చే పైసలు నీయేనా? వేసే ఓట్లు నీయే. నిన్ను కొట్టడానికి వచ్చే పోలీసుడు నీ అన్న తమ్ముడేనా? ఈ రాజ్యం ఎవరిదయ్యా? రేవంత్ రెడ్డిదా? ఈ రాజ్యం కేసీఆర్దా? ఈ రాజ్యం బీజేపీదా? ఈ రాజ్యం బీసీఎస్సీ ఎస్టీల రక్త మాంసాల రాజ్యం ఇది. ఈ రాజ్యాన్ని మనం తిరిగి తెచ్చుకోవడమే చచ్చిపోయిన మన తల్లిదండ్రుల ఆత్మశాంతి. ఎవరైతే మన కుటుంబ సభ్యులు 100,000 లక్షల కోట్ల మంది తిండి లేక పస్తులుండి రిక్షాలు దొరికి కూలిగాలి పనిచేసి వాళ్ళ భూముల రక్త మాంసాలు ఇచ్చి వాళ్ళ గ్రామాలని, వాళ్ళ భూముల్ని వాళ్ళకి ఇంత నిర్మాణం చేసి పెట్టి చచ్చిపోయారు మన తల్లిదండ్రులు. వాళ్ళ ఆత్మ మంచిగా ఉండాలంటే మన రాజ్యానికి రావాలని వేదిక మీద తెలియజేస్తున్నాయ్యా. ఇది కదా ఆత్మగౌరవం అంటే. ఇది కదా ఆత్మగౌరవం అంటే. ఒకడికి పంచపక్ష పరమాన్నాలు పసిడి మేడం, ఒకడు తిండి లేక టీబీ రోగం చచ్చిపోతుంది. వాడు మన బిడ్డ కదా, మనకి కుటుంబ సభ్యుడు కాదా? చచ్చిపోయిన మనోడు కదా.